సర్వసాధారణంగా మన ఆంధ్ర తెలంగాణలో జరిగేది ఏంటంటే హౌసింగ్ స్కీమ్. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్ ప్రకారం స్కీమ్ ఏదైనా ఇచ్చి డబ్బులు ఇవ్వడం ఒక పద్ధతి, లేకపోతే గవర్నమెంట్ స్థలాలు కేటాయించి ఇల్లు కట్టి ఇవ్వడం ఒక పద్ధతి. కానీ గవర్నమెంట్ స్థలాలు కేటాయించి ఇల్లు కట్టి ఇద్దాం అనుకునే దగ్గరే ప్రాబ్లం. ఎందుకంటే చాలా వరకు ఏ గవర్నమెంట్స్ అయినా కూడా 80-90% క్లియర్ చేసేస్తాయి మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి. ఆ 90% క్లియర్ చేసి ఇప్పుడు ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేస్తారంటే చేయరు. నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేద్దామని చూస్తారు. ఈ లోపల వేరే గవర్నమెంట్ వస్తుంది. మన దరిద్రం ఏంటంటే ఇప్పుడు కూడా ఒకే గవర్నమెంట్ 2 times రాదు. 5 years ఒకరు ఉన్నారంటే నెక్స్ట్ 5 years ఇంకొకరు ఉంటారు. అదే ప్రాబ్లం మనకి. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు దీన్ని కంప్లీట్ చేయరు. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు మళ్ళీ బురద జల్లుతారన్న భయంతో ఏమంటారు, మేము 90% క్లియర్ చేసిన ఇల్లుల్ని మీరు కంప్లీట్ చేసి ఇచ్చారు అని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడ మాట్లాడతారు మీడియా ముందుకు వచ్చి అని చెప్పేసి అధికార పక్షం వాళ్ళు దాని గురించి పట్టించుకోరు. కానీ ఇక్కడ అల్టిమేట్గా నష్టపోతున్నారు ఎవరో తెలుసా? ప్రజలు, పేదవాళ్ళు. పాపం వీళ్ళు మిడిల్ క్లాస్, కనీసం ఉండడానికి ఇల్లైనా దొరుకుతుంది కదా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పటికీ ఇల్లు మాత్రం దొరకవు. ఎందుకంటే ఇటు అధికార పక్షం కంప్లీట్ చేద్దామని అనుకున్నా ప్రతిపక్షం ఏమంటుందా అని వాళ్ళకి భయం. కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా మేము కట్టిన ఇల్లు ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నారు, మీరు కంప్లీట్ చేసి ఇవ్వండి కదా ప్రజలకని మాత్రం అన్నారు. ఇది మన ప్రభుత్వం. ఎక్కువ మాట్లాడుకుంటే చాలా వస్తాయి. నమస్తే.